గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతక పరంగా కలిగే అష్టమ శని, అర్ధాష్టమ శని దోష నివారణకు జ్యేష్ఠమాసంలో పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ శుద్ధ షష్ఠి, రాత్రి 9:04 వరకు. నక్షత్రం మఖ, మధ్యాహ్నం 2:58 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు శనివారము, అలాగే మఖా నక్షత్రం ఉంది. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. పనులలో ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు నిర్లక్ష్య వైఖరి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే అలసత్వం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటినీ జయించడానికి ఆంజనేయ స్వామి వారి ఆరాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది. స్వామివారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారిని పూజించటం మీకు సకల శుభాలను కూడా కలిగిస్తుంది. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మనసులో ఉన్న విషయాలను మీ కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు ప్రయత్నించాలి. దీంతో పాటు ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. మీ యొక్క సంతానానికి అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. విద్యార్థులకి వారు కోరిన విధంగా అడ్మిషన్లు లభించటం, అలాగే ఉద్యోగస్తులకి లేదా మీ యొక్క సంతానము గనక ఉద్యోగం గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా వీరికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనికి కూడా చక్కటి ప్రతిఫలం అనేది కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకూలత, అలాగే కుటుంబ సమస్యలు ఎన్నున్నా వాటిని అధిగమిస్తారు. కుటుంబంలో పేరు ప్రఖ్యాతులు లభించడం, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా మీకు సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సమస్యలు, కుటుంబ వృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంటికి సంబంధించి మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వీటన్నిటితో పాటు మానసిక ప్రశాంతత కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి గనక దుబారా ఖర్చులు లేకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలి. మీ వ్యక్తిగత పనులలో మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే వీటన్నిటితో పాటు నిర్లక్ష్య వైఖరి కూడా మీరు చూపించే అవకాశాలు ఉంటాయి గనక తగు జాగ్రత్తలు పాటించాలి. ఆధ్యాత్మిక చింతన, భావన కలుగుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి ఐకమత్యం కలిగి ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతి విషయంలో కూడా వాదోపవాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యము, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటి గురించి తగు జాగ్రత్తలు పాటించేందుకు ప్రయత్నించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు భజగోవిందం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి మాత్రం వీరి యొక్క కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న అపార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో వీరికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. మీ భుజాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభం, ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి బదిలీలు లాంటివి ఉండటం, అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం అనుకూలత లేకపోవటం,
ఇవి గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు నారాయణాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. అలాగే ఇతరులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉన్నా పట్టుదలతోటి పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు అందే అవకాశం గోచరిస్తోంది. తెలిసిన వారితోటి విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. విలాస వస్తువులపైన అధికంగా ఖర్చు చేసే అవకాశం గోచరిస్తోంది. కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారికి మాత్రం ఆర్థికాభివృద్ధి అనేది గోచరించటం లేదు. అలాగే వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ యొక్క సోదర సోదరీమణులతోటి కూడా ఆస్తికి సంబంధించిన విభేదాలు లాంటివి కలిగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు హృదయ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానానికి విశేషంగా కలిసొస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ కృషికి తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీతి అనుకూలత, ఆర్థిక అభివృద్ధి, అయితే కుటుంబ సభ్యులతోటి ప్రతికూలత అనేది గోచరిస్తోంది. సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ కూడా అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండటం, శ్రమకి తగిన గుర్తింపు లభించటం లేదు అనే మాట ఎక్కువగా మీరు అనే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు, అవి మీరు ఆశించినట్టుగా ఉండటం వలన ఈ విషయంలో మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు విశ్రాంతి మీకు తక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఈ రోజు వీరికి అనుకూలత అనేది గోచరిస్తోంది. శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు అధికంగా ఉండటం వలన శారీరక శ్రమ కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. ఇక కన్యారాశికి చెందిన వారు ఈ రోజు దామోదరాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ రోజు మార్పులు అయితే ఏవి గోచరించడం లేదు. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లాంటివి లభించే అవకాశాలు, మీ యొక్క ఉన్నతాధికారులు మిమ్మల్ని ప్రశంసించటము, దీంతో పాటు భాగస్వామ్యంలో లాభము, నూతన వ్యాపారాభివృద్ధి, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి మాత్రం వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా అనుకూలత, కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. భూగృహ సంబంధ విషయాలలో సానుకూలత, అనుకూలత, మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద మీరు పెట్టుబడులు పెట్టాలనుకుంటే అందులో మీకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులు సెలవులు తీసుకోవటం కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఉండటం కానీ, లేదా స్థానచలనము, బదిలీల వలన మీకు ఉద్యోగానికి సంబంధించి విరామం లాంటివి కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి.
ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆర్థికపరమైన విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితోటి కూడా కలిసి ఉండేందుకు ఎక్కువగా వీరి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ కూడా ఆశించిన ఫలితాలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. అదృష్టం వీరిని వరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో వీరు పాలు పంచుకుంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం వీరి యొక్క తల్లిదండ్రుల గురించి అలాగే వారి పిత్రార్జితాల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి విషయాలలో మాత్రం మీరు బంధుమిత్రులతోటి లేదా మీ సోదర సోదరి మణులతోటి చర్చించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు దృష్టి సారించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. స్థిరాస్తులపైన పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ధనురాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరు చేసే ప్రతి పని గురించి కూడా వీరు మళ్ళీ ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితులు వీరికి కనపడుతూ ఉంటాయి. ఆగిపోయిన పనుల వైపు కూడా దృష్టి సారించే అవకాశాలు వీరికి గోచరిస్తున్నాయి. స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత అనేది కనపడుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా వీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సంతానము, వారి అభివృద్ధి, విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన మీరు ఎక్కువగా చింతించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మాత్రం ఖర్చులు అధికంగా ఉన్నాయి. అయితే వీరు గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే ఇందులో వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. నూతన భాగస్వామ్యం గురించి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇందులో వీరికి ఖర్చులు కూడా కనపడుతూ ఉంటాయి. అలాగే నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందులకి కూడా వీరు గురవుతూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి కరావలంబ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వీరి ప్రతి విషయంలోనూ కూడా వీరు జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మీ సంతానము, వారి అభివృద్ధి గురించి. ఇక దీంతో పాటు కుటుంబ సమస్యలు అనేవి కూడా మీకు కలిగేందుకు అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి ఆరోగ్యము, వారి వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు ఇలా ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. నూతన వ్యాపారం గురించి ఆలోచన చేస్తున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. కానీ ఈ విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. పాత బకాయిలు, రుణాలు ఇవి తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. శత్రువులు అధికంగా ఉంటారు. నమ్మిన వారి వలన మోసపోవటము లేదా నమ్మిన వారి వలన అవమానం లాంటివి కలిగే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువులపైన ఆధిక్యాన్ని సాధిస్తారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నిస్తారు. స్థిరాస్తి విషయాలలో, రాతకోతల విషయాలలో ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయి. వీటికి సంబంధించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి మీరు మాట్లాడాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి.
కుటుంబ సభ్యుల శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో కలహ సూచన అనేది గోచరిస్తోంది కాబట్టి వాటికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. బదిలీల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆశించిన విధంగా మీకు ఫలితాలు లభించకపోవటం నిరాశను కూడా కలిగిస్తూ ఉంటుంది. మీనరాశికి చెందిన పూర్వభాద్ర నక్షత్రం వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. అయితే ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అదే విధంగా కొనసాగుతోంది. స్థానచలనము, బదిలీలు, లేకపోతే కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం, సెలవులు లాంటివి తీసుకోవటం, ఆశించినట్టుగా మార్పులు చేర్పులు లేకపోవటం, ఇవన్నీ కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. జ్యేష్ఠ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని దోషాలు తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. జ్యేష్ఠ మాసం విష్ణుమూర్తికి ప్రియమైన మాసం. శని భగవానుడు విష్ణు భక్తుడు కాబట్టి జ్యేష్ఠ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా విష్ణు స్వరూపమైనటువంటి రావి చెట్టును పూజించటం ద్వారా రావి చెట్టు దగ్గర నల్ల నువ్వులు కలిపిన నీళ్లు పోయటం, రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ గోచార శని దోషాల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు జ్యేష్ఠ మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఆవు పాలలో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలను రావి చెట్టు మొదట్లో పోయాలి. అలా చేయటం ద్వారా రావి చెట్టు విష్ణు స్వరూపం కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరి అంటారు 2వ శ్లోకంలో. ఆ అన్నపూర్ణాదేవి ఎవరో కాదు, ఆమె సాక్షాత్ పార్వతీదేవి. అందుకే చివరి శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆమెని పార్వతీ స్వరూపంగానే స్తుతి చేశారు శంకర భగవత్పాదులు. అటువంటి తల్లి అన్నపూర్ణమ్మగా ఉన్నది అంటే కేవలము అన్నము పెట్టడం ఒక్కటే కాదు, ఆమె యొక్క ధ్యానము, ఆమె యొక్క పూజ, ఆమె యొక్క స్తుతి పాఠాన్ని చదువుకోవడం, ఆమెని స్మరించడం, ఆమె యొక్క వైభవాన్ని కీర్తించడం, ఆమె యొక్క గుణములను శ్లాఘించడం, ఆమె యొక్క శీల వైభవాన్ని ప్రస్తుతి చెయ్యడం, మనిషి యొక్క అభ్యున్నతికి హేతువులు అని నిర్ధారించడం కోసం 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ అమ్మవారి యొక్క స్థూల రూపం ఎలా ఉంటుందో శంకర భగవత్పాదులు వివరిస్తున్నారు. వారు కాశీపట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ దర్శనం చేసుకున్నారు. శంకర భగవత్పాదులు ఒక్కసారి అమ్మవారి దర్శనం చేశారు అంటే అమ్మవారి యొక్క మూర్తి వైభవాన్నంతటినీ కూడా వర్ణించి మన కళ్ళకు కట్టినట్టుగా శోభస్కరంగా ఆవిష్కరిస్తున్నారు. నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరి. మీరు ఈ శ్లోకాన్ని గమనిస్తే ఆమె ఎదురుగుండా కూర్చుని ఉన్నప్పుడు ఆమె రూపము ఎలా ఉందో, ఎటువంటి అలంకారములు చేసుకుని ఉన్నదో ప్రధానముగా వర్ణింపబడుతోంది. ఇందులో కొన్ని కంటి చేత చూడడానికి యోగ్యమైనది, కొన్ని వాసన చేత గ్రహింపవలసినటువంటి అవసరం ఉన్నవి, కొన్ని అమ్మవారి యొక్క విభూతిగా గమనించవలసినవి. మూడిటిని కలిపి త్రివేణి సంగమంగా పేని ఈ శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. నానారత్న విచిత్రభూషణకరీ అంటే ఆమె ఎన్నో ఆభరణములను ధరించింది. ఈ ఆభరణములన్నీ కూడా రత్నముల చేత పొదగబడి ఉన్నాయి. బంగారముతో చేయబడిన ఆభరణములు అని నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంగారముతో చేయబడి రత్నములు పొదగబడినటువంటి ఆభరణములు, అవి కూడా ఏవో సామాన్యమైన రత్నములు కావు, అపూర్వమైనటువంటి రత్నములన్నీ కూడా అందులో పొదగబడి ఉన్నాయి. హేమాంబరాడంబరి, బంగారముతో చేయబడినటువంటి చీర కట్టుకుని ఉంది ఆవిడ.
కాశ్మీరాగరువాసితాంగరుచిరా, కాశ్మీర దేశమునందు లభించేటటువంటి పదార్థములతో తయారు చేయబడినటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి అగరు వంటి పదార్థములను అలదుకొన్నదై కస్తూరి తిలకము కుంకము మొదలైనటువంటి వాటిని ధరించి గొప్ప పరిమళము వెదజల్లుతుండగా ఆ తల్లి అక్కడ నాకు దర్శనమిచ్చింది.